మొత్తం అయితే మీ నియోజకవర్గాన్ని ఒక సస్యశామం చేయడానికి అతి దగ్గరలోనే రోజులు వస్తున్నాయంటారు. చాలా మంచి రోజులు వస్తున్నాయి. మా నాన్నగారు 60-40 ఏళ్ల నుంచి ఎదురు చూసిన కళ తీరబోతుంది అంటారు. త్వరలో తీరబోతుందని నేను అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అమ్మగారు బంగారు అంత మళ్ళీ ఎన్నికి వస్తుందా? ఏమండి, అమ్మగారు బంగారు అంత మళ్ళీ ఎన్నికి వస్తుందా? అవసరం లేదు. ఆమె ఎప్పుడు కోరుకోలేదు అసలు. బంగారమే లేదు. మీ అంత పెద్ద బంగారాలు ఉన్నాగా ఆ బంగారం ఎందుకని అమ్మేసిన ఆమెకు అసలు ఎప్పుడు ఆ కోరిక లేదు, ఇప్పుడు కూడా లేదు. నేను లాయర్ అయిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత కొన్ని గాజులు చేపిస్తే ఆమె కాశీకి పోయినది. ఆడ నిలువు దోపిడీ చేసేసారు దొంగలు. అప్పుడు చెప్తా ఉంది బంగారం మనకు అచ్చిరాదురా. కాబట్టి బంగారం పెద్ద ఒక చిన్న సార్ ఒక నాణ్యుడు ఉంది, కోమట్లతో కోడిగుడ్డు అంత బంగారైనా ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదా, అది వాస్తవమేనా? ఉంటుండొచ్చు. అయితే ఇంకొక నానుడు కూడా ఉంది, ₹1,00,00,000 ఇచ్చి కోమట ఆయన్ని ఫ్రెండ్గా పెట్టుకోవాలని. ఎందుకు సార్ అలా? మంచితనము. తర్వాత కాపాడుతూ ఉంటారు, తర్వాత మంచి సలహాలు ఇస్తారు, మంచి మార్గాన్ని చెప్తారు, చెడు చేయమని చెప్పరు. ఇవాళ 650 వాసవి క్లబ్లు ఇవాళ పోటీ పడి పనిచేస్తూ ఉంటారు. బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, స్కూళ్ళలో పేద విద్యార్థులకి సాయం చేసే విషయంలో కానివ్వండి, హాస్పిటల్స్లో వెళ్ళి సేవ చేసే. అందుకే కేసీఆర్ గారు మీకు ఉన్నత పదవి ఇచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు చేసే సేవకి నాకు ఇచ్చారు. మొత్తం కమ్యూనిటీని గౌరవించినారు కదా. కమ్యూనిటీని గౌరవించి. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు పాప బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాను. ఓకే. పాప షీ స్టడీయింగ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో. ఓకే. ఏం చేస్తున్నారు సార్? ఎంఎస్ ఏమైనా చేస్తున్నారా? లేదు, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తాను. అండర్ గ్రాడ్యుయేషన్. ఓకే. ఎందుకు అక్కడ పంపించారు సార్ ఆస్ట్రేలియాలో? అక్కడ తనకి కావాల్సిన కోర్సు మ్యూజిక్ అండ్ ఎకనామిక్స్ చదవాలని అనుకుంది. మనకు అట్లాంటి కాంబినేషన్స్ ఇక్కడ దొరకవు. అక్కడికి పంపించారు. అయితే అక్కడ దొరికింది ఆమెకి, అక్కడ వెళ్ళింది. బాబుకి ఏమైనా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా? లేదు, ఏం లేదు. ఈజ్ వర్కింగ్ ఇన్ అన్ ఎన్జిఓతో పనిచేస్తూ ఉన్నారు. ఓకే. ట్రైబల్స్ కోసం పనిచేస్తూ ఉన్నారు. సో గుడ్. ఓకే. దేవుడి మీద నమ్మకం ఉంది సార్ మీకు? నమ్మకం ఉంది. ఎక్కువ ఏ గుడికి వెళ్తుంటారు? నేను శివుని ఆధారం. శివుని. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేసారు. మీ మిస్సెస్ గారు సహకరిస్తుంటారు మీకు? ఏమన్నారు? ఇన్నాళ్ళ నుంచి సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేవలం రాజకీయాల్లో ఉంటే సహకరించకపోవడం అనేది ఏముంటుంది చెప్పండి. అటు ప్రొఫెషన్ తర్వాత అప్పుడు న్యాయవాద వృత్తి తర్వాత రాజకీయాలు రెండు చేసినప్పుడే సహకరించినప్పుడు, ఇప్పుడు కేవలం ఒకదానికి కన్ఫైన్ అవుతున్నప్పుడు. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్ మీరు? నేను సూర్యాపేట. సూర్యాపేట. మేడం హౌస్ వైఫా సార్? ఏమన్నా హౌస్ వైఫ్. న్యాయవాది నేను అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ సార్ మీరు? లేదు, మా అత్త కూతురు. అత్త కూతురే. లవ్ కమ్ అరేంజ్డా? ఏం లేదు, ఓన్లీ అరేంజ్డే. అత్త కూతురు నుంచో తెలుసు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు? ఏమండి రిజిస్టర్ మ్యారేజ్ అప్పుడు నమ్మేవాడిని కాదు. కొన్ని రోజులు మధ్యన మానేసినాను నమ్మడం. మొదట చిన్నప్పటి నుంచి నమ్మేవాడిని. ఏదో 10th క్లాస్లో 8th క్లాస్లోనే ఎందుకో బాగా కరువు వచ్చింది, జనం చచ్చిపోతూ ఉన్నారు. మా వాళ్ళంతా, మా తెలుగు టీచర్ కూతురు చనిపోయింది. నాకు దేవుడు ఉంటే ఎందుకు చచ్చిపోయింది, చాలా చక్కటి పిల్ల ఎందుకు చనిపోయింది, చిన్న పాప మేము ఎత్తుకొని తిరిగేవాళ్ళం. నాకు నమ్మకం పోయింది. అందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు? అప్పుడు కాదు, అదే తర్వాత లెఫ్ట్ రాజకీయాలలో ఉన్నాము. అప్పటికేమీ నాకు నమ్మకం కలగలేదు. మంత్రోచ్చారణల మధ్య కాకుండా మామూలు 2 సంతకాలతో పెళ్లి చేసుకున్నారు? మామూలు పెళ్లి. ఏమనలేదు అప్పుడు మేడము? ఎవరు ఏమనలేదు. అట్లయితేనే చేసుకున్నారు. మీరు నిర్ణయానికి ఒప్పుకున్నారు? ఆధిపత్యం అంతేలేండి. మంచి అల్లుడు కోల్పోతాం, మళ్ళీ మంచి అల్లుడు దొరకడు కదా. ఏదో ఒక పెళ్ళే కదా అనుకో విన్నారు. ఒక సంవత్సరం కాలం దాని మీద పోస్ట్ పోన్ అయిపోయింది, ఆ ఒక్క విషయం మీద. ఓకే. ఓకే. సాంప్రదాయాన్ని ఎంత గట్టిగా కోరుకుంటారు, అంతే. సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు అనేదానికి అదొక దృష్టాంతం. అది విదేశాలకు ఎక్కడైనా వెళ్తుంటారా మీరు సరదాగా? నేను మొన్నటి వరకు నేను విదేశాలకు వెళ్ళలేదండి. ఈ మధ్యకాలంలోనే వియత్నాం అనే కంట్రీకి పోయేసి వచ్చాను. ఏం సార్ కారణం ఏంటి? కారణం ఏం లేదు, ప్లెజర్ ట్రిప్ కోసం పోయి వచ్చాను. ఫ్యామిలీతోనే? ఫ్యామిలీతోనే. ఓకే, వెరీ గుడ్. మేడం హ్యాపీ అయ్యారా?
వారం రోజులు పోయాము. మేడం మంచిగుందండి, చాలా బాగుంది ఆ కంట్రీ, చాలా బాగుంది. అమ్మగారికి బంగారం మీద అంత ఆశ లేదు, మేడం కన్నా ఉందా? ఏమి లేదు, అసలే లేదు, అసలే లేదు. మీ అదృష్టమేమో అది, ఏమండి మీ అదృష్టమేమో మీకు అది అంటున్నా. అది దృక్పథం, అది అంతేనంటారు. బంగారం మీద కోరుకుండడం ఉండకపోవడం అనేది వాళ్ళ దృక్పథం, ఇండివిజువల్ దృక్పథం. అదే ఉంటే గినా ఖజానాకి తీసుకెళ్ళు, లలితాకి తీసుకెళ్ళు, లేదంటే ఒక్కరోజు కూడా అడగలేదు, ఒక్కరోజు కూడా అడగలేదు. నేను నిజాయితీగా చెప్తా ఉన్నాను. ఏమైనా కొనిస్తే నేనే తీసుకొని వెళ్ళి కొనిచ్చిన రోజులు ఉన్నాయి, కానీ ఒక్కరోజు కూడా బంగారం కావాలని అడగలేదు. ఓకే ఓకే. ఏ దేవుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు మీరు ఇప్పుడు? శివుణ్ణి. శివుణ్ణి. శ్రీశైలం వెళ్తుంటారా? వెళ్ళాను. ఓకే, గుడ్ సార్.